హలో అండి. ఆరోగ్యానికి చాలా మంచిదైన పాలకూర రైస్ ఎలా చేయాలో చూడండి. ముందుగా 1 గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసి నానబెట్టండి. తర్వాత ఒక పాలకూర కట్టను తీసుకొని వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో 4 చిన్నుల్లిపాయలని, కొద్దిగా అల్లం ముక్కని, 2 పచ్చిమిరపకాయలని, కట్ చేసి పెట్టుకున్న స్పినాచ్ని మొత్తం కలిపి మిక్సీ పట్టి ఈ పాలక్ పేస్ట్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, 1 బిర్యానీ ఆకును వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక ఆనియన్ని, 1 టమాటోని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి మిక్స్ చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇందులో ధనియాల పౌడర్ను వేయండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా ఇందులో వేసి కలపండి. అలాగే 1 స్పూన్ పసుపును కూడా వేయండి. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేయండి. అలాగే 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత ఇందులో కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేయండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులో 1 గ్లాస్ రైస్కి మనం 2 గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేద్దాము. అలాగే సరిపడా ఉప్పును కూడా వేయండి. ఇప్పుడు ఈ కళాయిలో ఉన్న మొత్తం ప్రెషర్ కుక్కర్లోకి పోసి ఆ తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ అందులో వాటర్ లేకుండా ఇందులో యాడ్ చేద్దాము. ఈ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేద్దాము. మూత లూజ్గా లేకుండా టైట్గా బిగించి స్టవ్ మీద పెట్టండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. 5 మినిట్స్ తర్వాత విజిల్ తీసి మూత తీయండి. పాలకూర రైస్ రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజు పాలకూర తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు లభిస్తాయి. మనం పాలకూరతో చాలా రెసిపీస్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇందులో పాలకూర రైస్ ఒకటి. ఇందులో 1 కాదు 2 కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకు కూడా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అలాగే పెద్దవాళ్లలో చాలా సమస్యలను దూరం చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.